మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున తరపున న్యాయవాది ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున అన్నారు. సమంత, చైతన్య విడాకులు తీసుకోవటంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇక కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ తో పాటు సినీ ప్రముఖులపై సురేఖ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.